తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా మ్యామ్? బాగున్నా అండి. చాలా రోజులైంది లక్ష్మి గారు. చాలా కాలం తర్వాత ఇస్తున్నారు ఇంటర్వ్యూ. మ్యామ్ మీరు న్యాచురోపతి వైద్యులుగా మాకు సుపరిచితులు. అంటే అసలు ఈ న్యాచురోపతిని ఎలా డిఫైన్ చేస్తారు మ్యామ్? సో న్యాచురోపతి అంటే డ్రగ్లెస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. న్యాచురోపతి లో ఏమేమి జబ్బులు తగ్గిస్తారు జనరల్గా? చెప్పాలి అని అంటే న్యాచురోపతిలో అన్ని క్రానిక్ డిసీజెస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది. మ్యామ్ అయితే అసలు లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలని చెప్తుంది ఈ న్యాచురోపతి? సో న్యాచురోపతి పేరుకి తగ్గట్టుగానే నేచర్ క్యూర్ ఆర్ నేచర్కి దగ్గరగా ఉండడం. మ్యామ్ న్యాచురోపతిలో అసలు ఫుడ్ అంటే ఏముంటుంది దాంట్లో? వెజ్ నాన్ వెజ్ ఎట్లా? సో ఇది ఒక పెద్ద ఏమంటారు బిగ్ క్వశ్చన్ మార్క్ ఏనండి. స్లీప్ గురించి మర్చిపోయాక అంతే కదా. అసలు క్వాలిటీ స్లీప్ అనేది ఈ మధ్య కాలంలో ఈవెన్ క్లినిక్ లో యంగ్స్టర్స్ అండి వచ్చి నాకు నిద్ర పట్టడం లేదు. వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో జనరల్ గా న్యాచురోపతి వైద్య విధానం, ఈ న్యాచురోపతి వైద్య విధానం ఏంటంటే మందులు లేకుండా జబ్బులను తగ్గించడం అని చెప్తూ ఉంటారు. అసలు అది ఎలాగా, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా మ్యామ్? బాగున్నా అండి. చాలా రోజులైంది లక్ష్మి గారు. చాలా కాలం తర్వాత ఇస్తున్నారు ఇంటర్వ్యూ. మ్యామ్ మీరు న్యాచురోపతి వైద్యులుగా మాకు సుపరిచితులు. అంటే అసలు ఈ న్యాచురోపతిని ఎలా డిఫైన్ చేస్తారు మ్యామ్? సో న్యాచురోపతి అంటే డ్రగ్లెస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పచ్చు అనమాట. మనం మెడిసిన్ అనగానే ఏమైనా డ్రగ్స్ తీసుకోవడము అంటే మందులు తీసుకోవడము అని అనుకుంటాము. కానీ న్యాచురోపతి అనే వైద్య విధానం ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నదే న్యాచురోపతి ఫిలాసఫీ. మనము ఏదైనా కానీ ఆరోగ్యంని కాపాడుకుంటాము. ఆరోగ్యపు అలవాట్లు, జీవన విధానంలో మనం తోడ్పడే ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఎక్సర్సైజ్ వ్యాయామం కానివ్వండి, ఫిజికల్ మెంటల్ హెల్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని బ్యాలెన్స్డ్ గా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడేదే యాక్చువల్ న్యాచురోపతి. కానీ ఎప్పుడైతే మన బాడీ డిసీజ్డ్ కండిషన్ లోకి వెళ్తుంది, అలాంటప్పుడు ఈవెన్ ట్రీట్మెంట్ వచ్చేసి మెడిసిన్ లేకుండా నేచర్ క్యూర్ పద్ధతుల ద్వారా, ఈ నేచర్ క్యూర్ పద్ధతులు అనంటే మన పంచమహాభూతాలు ని యూజ్ చేసే ఈ న్యాచురోపతి మెడిసిన్ తో మనము ట్రీట్ చేస్తాం. సో న్యాచురోపతి లో ఏమేమి జబ్బులు తగ్గిస్తారు జనరల్ గా? చెప్పాలి అని అంటే న్యాచురోపతిలో అన్ని క్రానిక్ డిసీజెస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఆస్థమా కానివ్వండి, సైనోసైటిస్, మైగ్రేన్, హెడేక్, ప్లస్ పెయిన్ మేనేజ్మెంట్ డిజార్డర్స్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కి భాగంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంకర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ లాంగ్ సిట్టింగ్ జాబ్స్ లో ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్ గా వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ మూలాన స్పైనల్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీని పరంగానే మనకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ అదర్ స్పైన్ ఇష్యూస్, డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొలాప్స్ అనేది చూస్తున్నాం. సో ఈ లైఫ్ స్టైల్ కి పెయిన్ మేనేజ్మెంట్ విధానం వచ్చేసి న్యాచురోపతిలో మనము వేరియస్ థెరపీస్ ద్వారా లైక్ స్పైనల్ థెరపటిక్ యోగా, స్పైన్ కేర్ మేనేజ్మెంట్, కైరోప్రాక్టిస్ మ్యానిపులేటివ్ థెరపీ అంటాము. అంతేకాకుండా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్, కపింగ్ థెరపీ, వీటన్నిటితో కూడా మనం మన బాడీ న్యాచురల్ హీలింగ్ మెకానిజం ని యాక్టివేట్ చేసి మన బాడీయే తనని హీల్ అయ్యేటట్లు మనం చూస్తాం. ఒక డయాబెటీస్ వచ్చింది, న్యాచురోపతిలో దాన్ని ఎలా తగ్గిస్తారు? సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్ అనేది మనకి వచ్చింది అని తెలిసే సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లోపల షుగర్ లెవెల్స్ అనేది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. సో అది ఎప్పుడో రెగ్యులర్ టెస్ట్ చేసుకున్నప్పుడు, లేకపోతే సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కి 3 సిమ్టమ్స్ అతిగా మనం మెయిన్ సిమ్టమ్స్ చూస్తాము. ఎక్కువగా ఆకలి అనిపించడము, ఎక్కువ యూరినేషన్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కువ దాహం వేస్తూ ఉన్నప్పుడు. సో ఇలా ఎవరైనా కానివ్వండి అవగాహనలో ఉండి తెలుసుకుంటే తప్ప, టెస్ట్ చేస్తే తప్ప డయాబెటీస్ వచ్చినట్లు అంత ఈజీగా తెలియదు. అది రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది, అట్లీస్ట్ 1 to 3 years పడుతుంది డయాబెటీస్ అనేది మేనిఫెస్ట్ అవ్వడానికి. కొందరికి 3 to 5 years పడుతుంది.
అయితే డయాబెటీస్ ని ట్రీట్ చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ డయాబెటిక్ లెవెల్స్ లో ఉన్నారు. ఆర్ దే ప్రీ డయాబెటిక్స్, లేకపోతే ఆల్రెడీ డయాబెటిక్సా, లేకపోతే ఆల్రెడీ క్రానిక్ డయాబెటిక్సా, అంటే లాంగ్ టర్మ్ లో ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ రేంజ్ లో ఉన్నారా. ఇలా మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేసి అలాంటి పేషెంట్స్ ని కంప్లీట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తో కంప్లీట్లీ వాళ్ళని పర్సనల్ గా మనం గైడ్ చేస్తూ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ మానిటర్ చేస్తూ ఆల్రెడీ మెడికేషన్ పైన ఉన్న వాళ్ళని స్లోగా మెడికేషన్ టేపర్ చేస్తాము. సో మెడికేషన్ పైన ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ కి చాలా బాగా పనిచేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ ఆర్ జువెనైల్ డయాబెటీస్ దేన్నైతే అంటామో పిల్లల్లో వచ్చే డయాబెటిక్ మెడికేషన్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజువల్లీ మేనేజ్మెంట్ అండ్ న్యాచురల్ గా ఇన్సులిన్ డిపెండెన్సీ అనేది టు సర్టెన్ ఎక్స్టెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే మ్యామ్, అయితే అసలు లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలని చెప్తుంది ఈ న్యాచురోపతి? సో న్యాచురోపతి పేరుకి తగ్గట్టుగానే నేచర్ క్యూర్ ఆర్ నేచర్ కి దగ్గరగా ఉండడం. సో నేచర్ కి దగ్గరగా ఉండడం అని అంటే మన దినచర్యలోనే మన ఆరోగ్యం ఉంది. పొద్దున లేచిన టైం దగ్గర నుంచి రాత్రి పడుకునే టైం ప్లస్ మనం రోజంతా చేసే ఆ దినచర్య, పొద్దున్నే ఏ టైంకి లేస్తున్నాము, మనం బ్రహ్మ ముహూర్తానికి లేస్తున్నామా, లేకపోతే ఈ మధ్య కాలంలో అదేంటో కూడా తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే పడుకుంటున్నారు, అసలు అప్పుడు పడుకుంటున్నారు, కరెక్ట్. సో తెల్లవారుజామున 4 పడుకొని ఎప్పుడో 2 4 లేచే రోజులు ఉన్నాయి ఇప్పుడు. సో పొద్దున సూర్యోదయంతో పాటు లేవడం, లేకపోతే దాని ముందు లేవడము, అండ్ దాని తర్వాత మనము కంప్లీట్లీ నైట్ కూడా ఎర్లీగా లైక్ మాక్సిమం బై 10 PM పడుకోవడము. ఈ 2 టైమింగ్స్ తో పాటు రోజు మొత్తములో మనము తినే ఆహారం ఏ టైంకి తీసుకుంటున్నాం, టైం టు టైం తీసుకుంటున్నామా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తీసుకుంటున్నామా, లేకపోతే మన 2 మీల్ తీసుకుంటున్నామా, లైక్ మన ఏజ్ ని బట్టి కానివ్వండి, లేకపోతే డిసీజ్డ్ కండిషన్ ని బట్టి కానివ్వండి, అండ్ ఆ తినే ఆహారంలో ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, సాత్వికంగా ఉందా ఆహారం, అంటే ఈజీలీ డైజెస్టబుల్, ఎక్కువ ఆయిలీ ప్రిపరేషన్ లేకుండా జస్ట్ బాయిల్డ్ స్టీమ్డ్ కైండ్ ఆఫ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకుంటున్నామా, లేదు చాలా డిఫికల్ట్ టు డైజెస్ట్ లైక్ నాన్ వెజ్ ఫుడ్ అనుకోండి, మినిమం 6 to 8 to 10 hours పడుతుండే డైజెస్ట్ అవ్వడానికి. సో అలాంటి ఫుడ్ తీసుకుంటున్నామా, లేకపోతే తామసికమైన ఆహారం, రాజసికమైన ఆహారం తీసుకుంటున్నామా, ఎక్కువ ఆయిలీ స్పైసీ ప్రిపరేషన్స్ తీసుకుంటున్నామా. సో దాన్ని బట్టి మేజర్ గా హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్, మనము వ్యాయామం, ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఎంత చేయగలుగుతున్నాము, కనీసం రోజు మొత్తంలో 30 minutes అయినా మనం ఎక్సర్సైజ్ కి టైం ఇస్తున్నామా. సో ఇలా మన బాడీని ప్లస్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నామా, లేకపోతే ఎప్పుడు చికాకుగా, ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉండడము, ఎప్పుడు కోపం తెచ్చుకోవడము, ఇలా మెంటల్ కండిషన్ కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా లేకపోతే ఆబ్వియస్లీ ఫిజికల్ హెల్త్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ దినచర్య ప్రాపర్ గా ఉండడమే న్యాచురోపతి చెప్పాలి అని అంటే ఆ ప్రాపర్ జీవన వైద్య విధానం. న్యాచురోపతిలో 3 meals చెప్తారా? న్యాచురోపతిలో మామూలుగా అయితే గనక 2 meals అడ్వైస్ చేస్తామండి. కాకపోతే అది పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఖచ్చితంగా 3 meals తీసుకోవాలి. 2 meals అనేది సర్టన్ ఏజ్ తర్వాత ఆర్ ఎనీ డిసీజ్డ్ కండిషన్ ఉన్నవాళ్ళు అనుకోండి, మనం స్పెసిఫిక్ గా దానికి ఒక రీజన్ అనేది ఉంది. ఇప్పుడు మనం మన ప్రీవియస్ జనరేషన్స్ ని చూసామనుకోండి, వాళ్ళు చూస్తే పొద్దున లేచిన తర్వాత ఒక గ్లాసుడు రాగి జావ తాగడము, లేకపోతే ఇంకేదైనా జొన్న జావనో లేకపోతే మల్టీ మిల్లెట్ జావ తాగడము వాళ్ళ దినచర్యలో అలవాటు. తాగిన తర్వాత పొద్దున్న లేచిన తర్వాత 10 అట్లా భోజనం ఒకేసారి చేస్తారు, 10-11 మధ్యలో. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నిమ్మరసము, మజ్జిగ ఒక గ్లాస్ తీసుకుంటారు, లేదా ఒక పండు తీసుకుంటారు. మళ్ళీ సెకండ్ మీల్, ప్రాపర్ మీల్ అనేది సాయంత్రం 4 నుంచి 5 లోపు 6 లోపు సూర్యాస్తమం లోపు సెకండ్ మీల్ అనేది తీసుకుంటారు. సో అలా 2 meal తీసుకొని వాళ్ళ బాడీకి అలా అలవాటు చేసుకొని ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనము 2 meal 3 meal అన్నది మనము కంప్లీట్ గా ఆ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యామ్, న్యాచురోపతిలో అసలు ఫుడ్ అంటే ఏముంటుంది దాంట్లో, వెజ్ నాన్ వెజ్ ఎట్లా? సో ఇది ఒక పెద్ద ఏమంటారు బిగ్ క్వశ్చన్ మార్క్ ఏనండి. వెజ్ నాన్ వెజ్ లో ఏది మంచిది? చాలా మంది అనుకుంటారు ప్రోటీన్ కావాలి అని అంటే నాన్ వెజ్ సోర్సెస్ తీసుకోవాలి,
అని అనుకుంటారు. కాకపోతే న్యాచురోపతిలో ప్రిస్క్రైబ్ చేసేది ఖచ్చితంగా వెజిటేరియన్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అండి. ఎందుకనంటే మనము సైంటిఫికల్లీ స్పీకింగ్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, డైజెస్టివ్ కెనాల్, ఇది వెజిటేరియన్ ఫుడ్ రైట్ ఫ్రమ్ మన టీత్ దగ్గర నుంచి చూస్తే గనక ప్రాపర్ గా వెజిటేరియన్ ఫుడ్ అయితేనే మనం చూ చేయగలుగుతాము. అదే మనము యానిమల్స్ ఏవైతే మీట్ ఈటింగ్ యానిమల్స్ ఉన్నాయో వాటి పళ్ళ విధానం కెనైన్స్ కొంచెం పొడుగ్గా ఉంటాయి, తర్వాత బైటింగ్ టైప్ ఉంటుంది, అండ్ దెన్ చూయింగ్ వాటి డిఫరెంట్ టీత్ సెట్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి బిగిన్ చేసుకుంటే గనక ప్లస్ లెంత్ ఆఫ్ అవర్ ఎలిమెంటరీ కెనాల్ అంటాం అనమాట. అందులో మనం తీసుకున్న ఫుడ్ ఈసోఫేగస్ నుంచి వెళ్ళి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టైన్, అక్కడి నుంచి బయట ఎలిమినేట్ అవ్వడానికి అదే నార్మల్ న్యాచురల్ వెజిటేరియన్ ఫుడ్ అయితే గనక సమ్వేర్ బిట్వీన్ 3 hours to 4 hours పడుతుంది డైజెస్ట్ అయ్యి ఎలిమినేట్ అవ్వడానికి. అదే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే గనక ఇట్ టేక్స్ మినిమం మనం ఇందాక అనుకున్నట్టు 6 to 8 to 10 hours పడుతుంది డైజెస్ట్ అయ్యి ఎలిమినేట్ అవ్వడానికి. సో మన హ్యూమన్ బాడీ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ మేడ్ ఓన్లీ టు హ్యావ్ వెజిటేరియన్ ఫుడ్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే కనుక ప్లస్ తీసుకుంటే ఎవరైనా కానివ్వండి గమనించుకోవచ్చు, ఆ రోజు మనకి ఎనర్జీ అంతా కూడా ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి మాక్సిమం ఎనర్జీ దానికి యూజ్ అవుతుంది. అలా యూజ్ అయినప్పుడు బాడీలో హీలింగ్ మెకానిజం కి ఎనర్జీ అనేది మిగలకుండానే ఉంటుంది అనమాట. అండ్ బాడీ కూడా చాలా డల్ గా, నీరసంగా, యూనో ఏమంటారు, ఎనర్జీ అంతా కూడా కంప్లీట్లీ అటువైపు డైవర్ట్ అవుతుంది. మరి దీంట్లో ఎక్సర్సైజ్ అంటే యోగా ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనే చెప్పాలి. అంటే వాకింగ్, రన్నింగ్, జిమ్మింగ్, ఏరోబిక్స్ కానివ్వండి, ఇంకా జూంబా కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఆర్ అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఓన్లీ ఒక డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఏంటి అని అంటే, వీటి ఇన్ని రకాల ఎక్సర్సైజెస్ లో కూడా స్పైన్ కి స్పెసిఫిక్ గా ఎక్సర్సైజ్ అనేది యోగాలో మాత్రమే లభిస్తుంది. సో వాకింగ్ చేస్తాము, వాకింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ మన లంగ్, హార్ట్, ఎవ్రీథింగ్, రెస్పిరేటరీ రేట్ పెరగడము, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం, లెగ్ మజిల్స్ టోన్ అప్ అవ్వడం, టు సర్టన్ ఎక్స్టెంట్ హ్యాండ్స్ కి ఎక్సర్సైజ్ రావడం, ఇవంతా ఉంటుంది. కానీ స్పైన్ కి అనేది ఎక్సర్సైజ్ ఉండదు. సో యోగా చేసినప్పుడు మాత్రం ప్రతి మసిల్ ఆఫ్ ద బాడీ, ప్రతి సెల్ ఆఫ్ ద బాడీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్పెషల్లీ సూర్య నమస్కారాస్ చేసినా కానివ్వండి, కొన్ని సిట్టింగ్, లైన్ డౌన్ పాస్చర్స్ కానివ్వండి, పొట్టతో సహా. సో అబ్డమన్ కి ఎక్సర్సైజ్ ఉంటుంది, స్పైన్ కి ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత యోగాలో డిఫరెంట్ ప్రాణాయామ ఇంక్లూడ్ చేసినప్పుడు అనులోమ్ విలోమ్ ప్రాణాయామ కానివ్వండి, కపాలభాతి కానివ్వండి, భ్రామరి ప్రాణాయామ కానివ్వండి. సో ప్రాణాయామ మనం ఇన్కార్పొరేట్ చేసి ఎప్పుడైతే యోగా చేస్తామో మెంటల్లీ కూడా ఆ పీస్, ఆ కామ్నెస్ అనేది మనకి లభిస్తుంది. సో యోగా అనేది ఫిజికల్, మెంటల్ లెవెల్స్ పైన వర్క్ చేస్తుంది అండ్ హార్మోనల్ లెవెల్స్ పైన కూడా యోగా వర్క్ చేస్తుంది. ఓకే. ఈ ఏదైనా ఒక జబ్బు వచ్చి తగ్గిపోయాక చాలా సిక్ అవుతారు, అప్పుడు కూడా ఈ న్యాచురోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఖచ్చితంగానండి. ఇంకా జబ్బు వచ్చి సిక్ అయినప్పుడు ఇన్ఫాక్ట్ మనకి రిజ్యుమినేషన్ డయట్ అనేది మనము పెట్టి, లైక్ బాడీని రిజ్యుమినేట్ చేయడానికి అలాంటి డయట్ అనేది జాగ్రత్తగా మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. ఫాస్ట్ గా బాడీ న్యాచురల్ హీలింగ్ మెకానిజం ని యాక్టివేట్ చేసి త్వరగా కోలుకునేటట్లు చేస్తాం. ఓకే. అసలు ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోతుంది జనరల్ గా ఒక మనిషి శరీరంలో? ఇమ్యూనిటీ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ మనం చెప్పాలి అని అంటే అగైన్ బ్యాక్ టు బేసిక్స్, డయట్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, అండ్ ఇమ్యూనిటీకి జెనెటికల్లీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇమ్యూనిటీని మనము మన హ్యాబిట్స్తో, మన ప్రాపర్ వే ఆఫ్ లివింగ్ తో, రైట్ వే ఆఫ్ లివింగ్ తో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఇక్కడ తగ్గిస్తారా? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సర్టన్ ఎక్స్టెంట్ మనం తగ్గించగలుగుతామండి. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, లేకపోతే SLE, లూపస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ డిసీజ్ అని ఉంది. సో వీటిల్లో ఏంటంటేనండి ప్రోగ్రెస్ ని మనము అరెస్ట్ చేయగలుగుతాము లేదా స్లో డౌన్ చేయగలుగుతాము బై రైట్ కైండ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్ కానివ్వండి, ప్లస్ థెరపీస్ ఏవైతే నేచర్ క్యూర్ థెరపీస్ లైక్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మడ్ థెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఈ థెరపీస్ తో మనము వాళ్ళు
పడే సఫరింగ్ ని తగ్గించగలుగుతాం. ఎస్. అయితే మ్యామ్ ఏదైనా ఒక వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే ఇప్పుడు కోవిడ్ టైంలో న్యాచురోపతి మన గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే అక్కడ ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. అవును. అంటే అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అసలు మీలాంటి న్యాచురోపతి వైద్యులందరూ? సో బేసిక్ గా కోవిడ్ టైంలో క్వారంటైన్ పీరియడ్ ఏదైతే ఉందో అందులో 14 days క్వారంటైన్ టైంలో పెట్టిన పేషెంట్స్ అందరికీ కూడా అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని మనము ఐసోలేషన్ పెట్టడము ప్లస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన ఆహారం ఏదైతే ఉందో డైట్ కానివ్వండి ప్లస్ వాళ్ళతో యోగా చేయించడము అండ్ సర్టన్ థింగ్స్ లైక్ స్టీమ్ ఇన్హలేషన్ కానివ్వండి జలనేతి క్రియ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ప్లస్ మెయిన్ గా ఆ స్ట్రెస్ లో కోవిడ్ వచ్చింది అని అంటే అందరూ చాలా భయభ్రాంతులు అయిపోయి చాలా స్ట్రెస్ఫుల్ గా అయిపోవడం ఏదైతే ఉందో వాళ్ళతో మెడిటేషన్ చేయించడము ప్రాణాయామ చేయించడము ఇవన్నీ ప్రాక్టీసెస్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా కోవిడ్ బారిన వాళ్ళు అంటే టెస్ట్ చేసుకుంటూ మనం చూసుకుంటూ సో అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మాక్సిమం కోవిడ్ క్వారంటైన్ నుంచి బయటపడి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి ఏదైనా ఇప్పుడు ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఒక కషాయము అట్లా ఏమైనా ఉందా మ్యామ్ జనరల్ గా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లో మన వంటగదిలోనే మెంతులు జీలకర్ర చెక్క లవంగం యాలుకలు ఇవన్నీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మనము కొంచెం కొంచెం మోతాదులో యూజ్ చేస్తాము. సో బేసికలీ అవంతా కూడా మెడిసిన్స్. పసుపు అల్లము వెల్లుల్లి ఏవైతే ఉన్నాయో సో డైలీ మనం కర్రీస్ లో వండినప్పుడు మనం ఇవన్నీ కొంచెం 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 వేసే అలవాటు ఉంది. ఇప్పుడు ఏ కర్రీ చేసినా చూడండి ఫస్ట్ మనం తాలింపుతో స్టార్ట్ చేస్తాం. అందులో కొన్ని ఆవాల గింజలు కొన్ని జీలకర్ర కొన్ని పచ్చిశనగపప్పు కొన్నిట్లో అయితే కొన్ని మెంతులు కరివేపాకు తర్వాత మనం కొత్తిమీర పుదీనా ఇవన్నీ లైక్ మన రొటీన్ మన ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ లోనే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటాయి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అయితే అందరూ కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా శారీరక శ్రమ అనేది అవసరము. సో మీరు అన్నట్లు ఏదైతే బ్రహ్మ ముహూర్తం అని చెప్తారో అప్పుడు లేవాల్సిందే. అప్పుడు అప్పటి నుంచి మన డే స్టార్ట్ అవుతే కనుక స్లీప్ గురించి మర్చిపోయాంగా. అంతే కదా, అసలు క్వాలిటీ స్లీప్ అనేది ఈ మధ్య కాలంలో ఈవెన్ క్లినిక్ లో యంగ్స్టర్స్ అండి వచ్చి నాకు నిద్ర పట్టడం లేదు అంటున్నారు. నిద్ర పట్టకపోవడం ఏంటి అసలు? నిద్ర అనేది అంటే మా జనరేషన్ కానివ్వండి ప్రీవియస్ జనరేషన్స్ కానివ్వండి బెడ్ పైన ఇట్లా వెళ్తూనే అమాంతంగా ఫ్యూ సెకండ్స్ లో అంత అలిసిపోయి అలా నిద్రపోయే వాళ్ళం. కానీ ఈ జనరేషన్ కి ఒకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, సెకండ్ థింగ్ మోస్ట్లీ ఆన్ స్క్రీన్స్. ఐస్ అనేది కంప్లీట్లీ స్ట్రెయిన్ అయ్యి స్క్రీన్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మొబైల్స్ కానివ్వండి సిస్టమ్స్ కానివ్వండి. దాంతో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ హార్మోన్ ఏదైతే ఉందో దాని నార్మల్ లెవెల్స్ ఉన్నప్పుడు నిద్ర ఏదైతే నార్మల్ గా పడుతుందో అది అనేది లేకుండా అయిపోతుంది. సో స్లీప్లెస్నెస్ తో బాధపడుతున్నారు, పిల్స్ వేసుకుంటున్నారు. సో ఇవంతా కూడా మనం ఈ జనరేషన్ లో చూస్తున్నాం. సో క్వాలిటీ స్లీప్ ఉంది అని అంటే అదే మాక్సిమం 50% ప్రాపర్ హెల్త్ ని ఈ క్వాలిటీ స్లీప్ అనేది ఇస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. సో స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. స్లీప్ లేకపోతే అన్ని రకాల అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. ఇక మీరు అన్నట్లుగా న్యాచురోపతిలో అన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఉంది. అసలు జబ్బు రాకుండా చూడడమే న్యాచురోపతి వైద్య విధానం యొక్క మెయిన్ మోటో. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా, లైక్ ఎమర్జెన్సీ కండిషన్స్ కానివ్వండి, ఇన్ఫెక్షియస్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే సర్జరీస్ కి వెళ్ళిన కండిషన్స్ కానివ్వండి, అలాంటి వాటిలో డెఫినెట్లీ సిస్టమ్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం అందరం కలిసి మనిషి ఆరోగ్యం అనేది చెప్పాలి అని అంటే క్లోజ్ టు నేచర్ న్యాచురోపతి వైద్య విధానంలోనే ఉంది అని చెప్పొచ్చు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో దీన్ని అవలంబించాలి. సో మందులు లేని వైద్యము, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలానే ఉన్నాయి, వాటిని ఈజీగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అసలు రాకుండా ఏ జబ్బు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. అంటే మామూలుగా ఎప్పుడు మన పాతకాలంలో ఎలాంటి జీవనశైలి మనం అవలంబించామో అలాంటిది మనం ఫాలో అవ్వటమే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఈ న్యాచురోపతి ద్వారా మనం ఎలాంటి జబ్బులను తగ్గించవచ్చు, అసలు మన జీవన విధానం ఇంకా ఎలా ఉండాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి, సో ఇలాంటి వాటి మీద మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి.